క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం చెప్పగానే విశ్వాసులందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకానికి రావాలి. అదేమనగా హిజ్కియా ప్రార్థించి ఎలాగా స్వస్థత పొందాడో. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడిని యెహోవా ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపాడు. యెషయా ప్రవక్త హిజ్కియాతో అంటున్నాడు, నీవు మరణించబోతున్నావు గనక నీ ఇల్లు చక్కపెట్టుకో అని. ఎప్పుడైతే ఆ మాటలు రాజైన హిజ్కియా విన్నాడో గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతని ప్రార్థన చాలా అద్భుతకరంగా ఉంది. యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవునికి మనవి చేస్తున్నాడు. అతడు చెప్పిన మాటలైనను అతడు చేసిన ప్రార్థనైనను దేవుడు కాదని లేదు. వెళ్ళబోతున్నటువంటి యెషయా దగ్గరికి యెహోవా వాక్కు తిరిగి రావటం, హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, అతని కన్నీళ్ళు నేను చూశాను, నిశ్చయముగా నేను అతన్ని స్వస్థపరుస్తాను, అంత మాత్రం కాకుండా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నేను పెంపొందింపజేస్తానని తిరిగి ప్రవక్త యెషయా ద్వారా యెహోవా హిజ్కియా దగ్గరికి వర్తమానం పంపాడు. కీర్తనకారుడు అన్నట్టుగా 41వ అధ్యాయం 3వ వచనంలో, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. మనుషులు ఎదుట మనము కార్చే కన్నీరు ఒకవేళ ఎవరైనా అందులో కొందరు దయ చూపించచ్చేమో, కానీ ఎక్కువగా అది సిగ్గు అవమానానికే దారితీస్తుంది. అయితే హిజ్కియా వలె దేవుని సన్నిధిలో ఆయన సముఖములో మనము కన్నీరు పెడుతున్నప్పుడు ఆ కన్నీరు ఎంత విలువైందో చూడండి. కీర్తనకారుడు అంటున్నాడు 56వ అధ్యాయంలో 8వ వచనంలో 2వ భాగం, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నిజముగా యెహోవా యొద్ద విచారణ చేస్తున్నప్పుడు విచారములన్నీ కొట్టివేసేవాడు, కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించేవాడు. కేవలము ఆరోగ్యము కొరకు ఆయుష్ కొరకు మాత్రమే కాదు, ఇల్లు చక్కపెట్టుట గురించి కూడా మన ప్రార్థన అయి ఉండాలి. అయితే ఇక్కడ రాజైన హిజ్కియా యెషయాను ఒక సూచన అడుగుతున్నాడు. నేను బాగుపడి తిరిగి దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళేందుకు సూచన ఏమిటి అని. 9వ వచనం చూడండి, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, 10 మెట్లు వెనుకకు నడిచినలా అవునా. అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త అయినటువంటి యెషయా యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేశాను. ఈ భక్తుల జీవితాల్లో ఈ బైబిల్లో దేవుడు కనపరిచినటువంటి సూచనలు అనేకములు. మీరు కూడా ప్రార్థనలు ఎదురు చూడండి, కనిపెట్టండి, మాట్లాడమని దేవుణ్ణి అడగండి. మీకు కూడా ఆయన అనేకమైన సూచనలు చూపిస్తాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. మరి ఈ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఇంతటి యథార్థంగా భక్తిగా జీవించిన హిజ్కియా వెంటనే స్పందించి కన్నీరు విడిచి ప్రార్థించి అద్భుతం పొందుకున్నటువంటి హిజ్కియా తన జీవితంలో ఒక బ్లెండెడ్ మిస్టేక్, చాలా గొప్ప పొరపాటు చేశాడు. ఈ అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి దాకా రాయబడిన మాటలు. ఆ కాలం ముందు బబులోను రాజు బలదాను కుమారుడు ఏం చేస్తున్నాడు, హిజ్కియా రోగి అయి ఉన్న సంగతి విని అతన్ని పరామర్శించేందుకు అతని దగ్గరికి పత్రికలను కొంత కానుకను పంపాడు, కొంతమంది దూతలను పంపాడు హిజ్కియా దగ్గరికి. శత్రువురాజు తను పరామర్శించడానికి మనుషులను బహుమతి పంపాడని ఉల్లసించి వచ్చిన వారిని చక్కగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వారికి ఏది మరుగు చేయకుండా తన కలిగిన సమస్తమును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తాన్ని వారికి చూపించాడట. ఇతర దేశం నుంచి మన దేశానికి రాయబారులు వచ్చారనుకోండి, ఎంతవరకు వారిని అనుమతించాలా, ఏ విధంగా వారికి ఆతిథ్యం ఇవ్వాలా, ఏ విషయాలు చెప్పాలా, తిరిగి వారిని పంపించేయాలా, విఘ్నత మనకు ఉండాలి. అయితే ఎంత మనకు మిలిటరీ బలం ఉందో, ఎటువంటి వెపన్స్ వాడుతున్నామో, ఎంత ఐశ్వర్యం మన దగ్గర ఉందో, ఎలాగా ఆ శత్రువును ఎదుర్కొనే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఆ శత్రువురాజుకు చెప్తామా? ఇంతలో ప్రవక్త అయిన యెషయా రానే వచ్చాడు. హిజ్కియాని అడుగుతున్నాడు, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరని. అంత మాత్రం కాకుండా వారిని ఇంట్లో ఏమేమి చూశారని.
అయితే హిజ్కియా అంటాడు, నేను ఏది దాచుకోకుండా సమస్తాన్ని వారికి చూపించాను. ప్రవక్త రాజుతో అంటున్నాడు, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణముకు ఎత్తుకొని పోబడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. అయితే ఈ అధ్యాయంలో కన్నీరు విడిచి ప్రార్థించాడు, యథార్థంగా ప్రవర్తించాడని తానే చెప్పాడు అని మనకు మంచిగా అనిపిస్తున్నప్పటికీ కూడా దినవృత్తాంతం 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, హిజ్కియా మనసున గర్వించి అని. అతడు ప్రార్థించాడు కానీ శత్రువును పసిగట్టలేకపోయాడు. శత్రువు ఎప్పుడైనా నూకలు చల్లి వల విసురుతాడు కదా, అది గుర్తించక అనేక విశ్వాసులు ఇదిగో హిజ్కియా లాగానే చిక్కుపడుతున్నారు. కొందరు వ్యక్తిగతంగా మిమ్మల్ని దర్శించడానికి వచ్చినా, మీ కుటుంబాలు దర్శించడానికి వచ్చినా వారు ఎట్టి ఉద్దేశం కలిగి ఉన్నారో కాస్త మెలకువ కలిగి ఉండండి. అతి ప్రాముఖ్యమైనటువంటి శత్రువు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు అని. వాడు ప్రారంభం నుంచి దొంగే. ఒకవేళ ఈ దొంగకు మీరు అవకాశం ఇచ్చారా, మీలో ఉన్న ఐశ్వర్యం అంతటిని, మీరు పొందిన రక్షణ లేదా క్రీస్తు మీకు అనుగ్రహించినటువంటి మహిమైశ్వర్యం, శాంతి సమాధానాలు, జ్యేష్ఠులతో మీకున్నటువంటి స్వాస్థ్యం సమస్తాన్ని దొంగిలిస్తాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నటువంటి వ్యక్తిని దొంగలు కొట్టి సమస్తాన్ని దోచుకొని కొరప్రాణంతో విడిచిపెట్టారే, ఈ దొంగ చేతికి చిక్కావా, నీ జీవితము అంతే. అయితే ఈ అధ్యాయం ప్రారంభంలో కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు అతడు బాధపడినట్టుగా పశ్చాత్తాపడినట్టుగా కనబడుతున్నాడు. చేసిన పొరపాటు తిరిగి సమర్థించుకునే మనసు లేదా ఒక ఇగో మనలో పనిచేయడం అంటే ఆ ప్రవర్తన చూడండి ఎలాగుంటుందో. యెషయా ప్రవక్త అంటున్నాడు, రాబోయే దినాల్లో ఇలాగ జరుగుతుంది అని. తన పిల్లల జీవితాల్లో వారు నపుంసకులుగా మార్చబడతారు, బబులోనుకు చెరకెళ్తారు అంటే కూడా హిజ్కియా అప్పుడు పశ్చాత్తపడి మళ్ళీ ప్రార్థించినట్టుగా లేదు. కానీ అతడు అంటున్న మాట మీరు వినండి, యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగినడల మేలే కదా అని యెషయాతో నేను. అంటే నా మట్టుకు నేను ఈ ఉగ్రతను తప్పించుకుంటే చాలు, ఇక రాబోయే కాలంలో ఎవడు ఎలాగ చచ్చినా పర్వాలేదనే ఈ బాధ్యతారహితమైన మాటలు. ఇక రాజైన హిజ్కియా చేసినటువంటి ఇతర కార్యాలు, అతని పరాక్రమము, అతడు చేయించినటువంటి పనులు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఇక హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి బదులుగా రాజు అవుతున్నాడు. ఏదో ఒక్క విషయంలో మాత్రమే మెలకుగా ఉంటే మనకు సరిపోదని, ఈ అనుదిన జీవితంలో ఆధ్యాత్మికమైన విషయాల్లోనూ భౌతికమైన విషయాల్లోనూ అన్నిటిలో మెలకువ కలిగి ఉండాలి. వాక్యక్రమంలో మీ జీవితాల్లో కట్టబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ, దైవాశిష్యులు క్రీస్తునందున మీ అందరికీ సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.